తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేతను ఖండిస్తూ బ్లాక్ డే కు సిపిఎం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో విశాఖలోని పలు చోట్ల నిరసనలు చోటు చేసుకున్నాయి. మద్దలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ విశాఖ ఎయిర్పోర్ట్ ను శాశ్వతంగా మూసివేసి విశాఖ ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. ప్రభుత్వ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వచ్చిన భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్ ను రద్దు చేసి ప్రైవేట్ జీఎంఆర్ సంస్థకు ప్రభుత్వాలు అప్పగించాయని తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని మూసివేసి కమిషన్ల కోసం జీఎంఆర్ కు లబ్ది చేకూర్చిందని విమర్శించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుందాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అందరూ జాతీయ పతాకాన్ని ఎగరేశారు. దేశాన్ని వెలుగులతో నింపుతామని చెప్పి అన్నారు. విశాఖపట్నం ప్రజానీకాన్ని చీకట్లో ఉంచారు. 60 సంవత్సరాల ఘన చరిత్ర గల వైజాగ్ ఎయిర్పోర్ట్ ని మూసేయడానికి సిద్ధపడ్డారు. మాకు అధికారం ఇస్తే ఈ విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే, మన డబ్ల్యూజీ సర్కార్ సరవేగంతో దూసుకుపోతామని చెప్పి అన్నారు. మేము మోడీ గారిని, చంద్రబాబు గారు ప్రశ్న అడుగుతున్నాం. విశాఖపట్నంకి ఎయిర్పోర్ట్ లేకుండా చేయడం అభివృద్ధి అవుతుందా? ఎయిర్పోర్ట్ లేని విశాఖపట్నం చేయడం అభివృద్ధి అవుతుందా? మీరు చెప్తున్న దానికి చేస్తున్న పూర్తి వృద్ధిగా ఉందని చెప్పదలుచుకుందాం. ప్రజల కష్టాలు తీర్చాల్సినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధాని, విశాఖపట్నం ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజల మీద కష్టాలు పెంచుతున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి రోజు ఏ మూల నుంచి అరగంటలో చేరుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2 గంటల టైం పడుతుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కోసం 500 ఖర్చు పెడితే ఎవరైనా చేరుకోవచ్చు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ పోవాలంటే 400 రూపాయలు ఖర్చు పెట్టాలి. దాని బదులు ట్రైన్లో విజయవాడకి పరిస్థితి ఈజీ అవుతుంది. కాబట్టి ప్రజల మీద కష్టాలు పెంచడం, సమయాన్ని పెంచడం, డబ్బులు భారాలు పెంచడం, ప్రజల మీద ఉన్నటువంటి సదుపాయం తీసేయని చెప్పినది ఈ కోడ ప్రభుత్వం తగరపని చెప్పి సిపిఎం పార్టీకి మేము చెప్పదలుచుకున్నాం. విశాఖపట్నం ఎంపీ, ఎమ్మెల్యే దేనికి వస్తున్నారండి? ప్రజలకు ఓటేసి గెలిపించారు. మీరు డెవలప్ చేస్తారని, దాని కష్టాలు తీరుస్తారని చెప్పని, దాని కష్టాలు తీర్చడం ప్రజల కోసం కాదు కదా మమ్మల్ని గెలిపించింది. కాబట్టి ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు మీరు విశాఖపట్నం ప్రజలపక్షం నిలవాలి. వైజాగ్ ఎయిర్పోర్ట్ ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా దీన్ని కొనసాగించాలి. భోగాపురం విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొనసాగించండి. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ పెట్టండి. విజయనగరంతో పాటు పార్తీపురం జిల్లాలో ఎయిర్పోర్ట్ పెట్టండి. మీరు చెప్పారు కదా జిల్లాలో ఎయిర్పోర్ట్ పెడతామని చెప్పి, అదే పెట్టండి. ఆ జిల్లా డెవలప్ చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఉన్న ఎయిర్పోర్ట్ ని తీసేయడం, అట్లాంటిది ఒక మహానగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసేయడం చెప్పినట్టే విశాఖపట్నం అభివృద్ధిని ధ్వంసం చేయడం తప్పినట్టు కాదు. విశాఖపట్నం ప్రజానీకాన్ని చీకట్లో ముందు తప్పిన కాదని చెప్పి చెప్పదలుచుకుందాం. ఇప్పటికైనా సరే మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా కొనసాగించడం చర్య చేపట్టాలి. లేని పక్షంలో ప్రజానికి మీరు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి మీతో హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం నినాదం కోస్తా తీరంలో ప్రతి జిల్లాకి ఒక పోర్టు, రాష్ట్రంలో అన్ని జిల్లాలకి ఎయిర్పోర్ట్, విమానాశ్రయాలు. కానీ 70 ఏళ్ల నుంచి విశాఖపట్నానికి ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఈరోజు అధునాతనమైన విమానాశ్రయం ఇది. దీని మీద పెట్టుబడులు పెట్టి ప్రజల డబ్బులు, వందల కోట్ల డబ్బులు పెట్టినటువంటి దాన్ని ఈరోజు రద్దు చేసి భోగాపురం వెళ్ళమని చెప్పే సనడం అనేటువంటి సరైనది కాదు. భోగాపురం విమానాశ్రయం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ విమానాశ్రయం మూసేయడం అనేది తప్పు. కనీసం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా కూడా ఉండకుండా డొమెస్టిక్ దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలకు కూడా అనుసంధానం లేకుండా చేయడం అనేది శుద్ధ తప్పు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేమే కాదు, బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు గారు కూడా వ్యతిరేకించారు. ప్రజలు ఎవరూ దీన్ని అంగీకరించడం లేదు. ప్రజలు దీన్ని ఎవరు కోరుకోవాలా. ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉంది, విమానాల్లో ప్రయాణం చేసే అసోసియేషన్. మేమంటే మీరే విమానాలా, మీకేం సంబంధం అనొచ్చు. కానీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఈ రోజు కాదు, 12 ఏళ్ల నుంచి డిమాండ్ చేసింది. కానీ చేస్తున్నా అవి పట్టించుకోకుండా ఈరోజు కేవలం జిఎంఆర్ కోసమే ఎయిర్పోర్ట్ అనేది వచ్చింది అనేది అందరికీ తెలుసు. వెళ్ళిన వాడికి, ఎక్కేవాడికి 750 రూపాయలు అదనం కట్టాలి. ఇప్పుడు దిగేవాడికి 1500 కట్టించుకుంటాడు. ఇది బస్ స్టాండ్, అదేమి విమానాశ్రయం అంటే అది కూడా బస్ స్టాండ్ లాంటిదే. దానికోసం ఈరోజు అధునాతనం చేస్తున్నాం అనేటువంటి పేరుతోటి ప్రజలను లూట్ చేయడం, ఇది మేక్ ఇన్ ఇండియా కాదు, లూట్ ఇన్ ఇండియా. ఆ రకంగా లూటింగ్ కోసమే జిఎంఆర్ కోసం అక్కడికి ఇచ్చారు. దీంట్లో కూడా మేము ఇది ఈ రోజు కాదు, దీనికి మొట్టమొదటి టెండర్స్ 2014 టెండర్స్ పిలిచారు. అప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్, అది గవర్నమెంట్ సంస్థ టెండర్స్ వచ్చింది. కానీ దాన్ని రద్దు చేసి మళ్ళా జిఎంఆర్కి ఇవ్వడానికి ఇన్నేళ్లు తపస్సు పడింది. ఇందులో ఇప్పుడు నేను జగన్ గారు నేనే సాధించాను, నేనే ఇచ్చానంటున్నాడు. ఈయన చెబుతున్నారు నేనే ఇచ్చానంటున్నారు.
మనకు సినిమా ఉంది, నేను ఎదవాయనంటే నీకంటే ఎదవాయిందేనని. నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఎవరికి మేలు చేసావు? ఎవడైనా కోరుకున్నారా? ఎవరు కోరుకోవాలా. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, మీకు ప్రైవేట్ పిచ్చితో కమిషన్లు వస్తాయి కాబట్టి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రైవేట్ వాళ్ళకి ఈరోజు భారీ పరిశ్రమ అమ్ముతున్నారు. అలాగే విమానాశ్రయాలు వాళ్ళకే ఇస్తున్నారు, ప్రతిదీ వాళ్ళకి కట్టుబడుతున్నారు. ఆర్టీసీని పైనీర్ అని ఇప్పటికే ఒప్పందం చేశారు. పైనీర్ అనేటువంటి పూనా కంపెనీకి కట్టుబెట్టారు. చిన్న కాంట్రాక్టులు కూడా గుజరాత్ కాంట్రాక్టులు తీస్తున్నారు. అన్ని ప్రైవేటే. ప్రైవేట్ అంటే క్విడ్ ప్రోకో, ప్రైవేట్ అంటే కమిషన్, ప్రైవేట్ అంటే లాభాలు, ప్రాఫిట్స్. అందుకని అట్లాంటి ప్రైవేట్ మీరు ప్రోత్సహించడం తప్పు. దానివల్లనే భోగాపురం విమానాశ్రయాన్ని ఈ రకంగా విశాఖ ప్రజానీకానికి లేకుండా విమానాశ్రయాన్ని చేయడం అనేది సొంత తప్పు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భీమడోలు సీఐ పి కృష్ణ పిలుపునిచ్చారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లా భీమడోలులో శాంతి ర్యాలీ నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, గ్రామస్తులు, మానవతా సంస్థ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భీమడోలు గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా జరిగిన ర్యాలీ అనంతరం జంక్షన్ కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువలను పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రూపాయలు ఖర్చు పెడుతూ విద్యా విధానానికి, వైద్య రంగానికి అవసరమైనటువంటి వారందరికీ కూడా ఆపదలో ఎవరైతే ఉంటారో వారందరికీ మేమున్న మానవతా సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజున అంటే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంటే వారోత్సవాలు, మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ రోజు మన భీమడోలు మండలంలో కాలేజీ విద్యార్థులు సుమారుగా 300 నుంచి 400 మంది విద్యార్థులు ఈ రోజున శాంతి ర్యాలీ భీమడోలు గ్రామంలో నిర్వహించడం జరిగింది. తీర్చిదిద్దడానికి వాళ్ళ యొక్క ఆలోచన ఉపయోగపడితే కనుక అటువంటి వాళ్ళందరూ తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన వ్యవస్థాపకులైన రామచంద్రారెడ్డి గారి యొక్క ఉద్దేశంతో సెంట్రల్ కమిటీ నిర్ణయాలతో, జిల్లా కమిటీ ఆదేశాలతో మండలాల్లో మీరు కూడా జాగ్రత్తగా వచ్చిన రూపాయలు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి తప్ప మీరు ఇష్టమైన ఖర్చు పెడితే ఆర్థికంగా మీ కుటుంబాలు దెబ్బతింటాయి. ఏంటంటే మీరు ఎక్కువగా బాగా చదువుకోవాలి, వాళ్ళ కాంపిటీషన్ ఉద్యోగాలు ఎక్కువగా తెచ్చుకున్నట్లయితేనే మీకు ఉత్తమమైనటువంటి ఆ కాలేజీలో కూడా మీ సీట్లు వచ్చే. సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల గౌరవం, అలాగే సోదరి భావం, ఐక్యత ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అనేందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి మనం చేసే ర్యాలీ ప్రజెంట్ యువతలో మాత్రం కంపల్సరీ ఈ శాంతి అనేది కూడా మీలో ఎక్కువగా పెంపొందించాలి. ఎందుకంటే ప్రతి యువత కూడా చట్టం యందు గౌరవం కలిగి ఉండాలి, అలాగే ప్రజల యందు కూడా అదే గౌరవాన్ని కలిగి ఉండాలి. హింసకు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా హింసని పెంపొందించకూడదు. అదే విధంగా ఏదైనా ఒక చిన్న సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలి తప్ప ఆ సమస్యను పెద్ద చేసే విధంగా మీ ఆలోచనలు ఉండకూడదు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులన్నింటినీ కూడా మీరు నమ్మి అటువంటి యాజిటేషన్స్ అటువంటి పాల్గొని ప్రజల యొక్క ఆ జీవన విధానానికి అశాంతిని కలిగించకూడదు. కాబట్టి యువత ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రతి సమస్యను కూడా శాంతిపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శంకరాకాయ నమః ఓం మరేగమూర్తయే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం కటిహస్తాయ నమః ఓం పరప్రదాయ నమః ఓం మరేగాత్మనే నమః ఓం దీనవందనే నమః ఓం మాస్తరోభయప్రదాయ నమః ఓం ఆకాశరాజ వరదాయ నమః ఓం యోగి హృత్పత్తంజయాయ నమః ఓం తావేరాజనిత్యాయ నమః మహాదేవాయ లక్ష్మీనాథాయ నమః భగవాన్ విష్ణు మంగళం మధువదన మంగళం కుంభరీరః మంగళం నిరంతరా రాజాదేవరే రాజాదేవరే సర్వే చ పూర్వే ఆచార్య
సకృదాయాస్తు మంగళం గోవింద ఆరుస్వామి వరాలక్షగా గోవింద భారతదేశ ఎరుగన స్వరూప గోవింద 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 గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు. నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న సీఎం. ఏ తప్పు చేయనప్పుడు డీఎస్సీపై సిబిఐ విచారణ అంటే బయలుదేరికన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. విచారణ పూర్తయ్యే వరకు మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. విశాఖ ఎయిర్పోర్ట్ ను శాశ్వతంగా మూసివేసి విశాఖ ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం సీనియర్ నేత సిహెచ్ నరసింహరావు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిదారణమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలికలకు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.